మనం వెళ్లిపోయామని వారికి అర్థమైంది. విలువైన వస్తువులన్నిటిని మనతో పాటే తీసుకుపోయామన్న విషయం కూడా వారికి అర్థమైంది. వాళ్ళు దోచుకోవడానికి ఏమీ లేదక్కడ. అయితే వాళ్ళు వెళ్ళిపోతారా? బహుశా త్వరలో. వాళ్ళు మన గ్రామాన్ని వదిలి వెళ్ళకపోతే? దుష్టనాయకుడు అతని యోధులు ఆ గ్రామాన్ని విడిచిపోలేదు. చుట్టుప్రక్కల కొండల్లో దాగున్నారేమోనని రెయిన్బో కొరకు, ఆమె ప్రజల కొరకు సూర్యాస్తమయం వరకు వెతికారు. రేపు మళ్ళీ మనం కొండల్లో వెతుకుదాం. వారికేమైనా రహస్య స్థావరం ఉండే ఉంటుంది. సభ జరిగే స్థలానికి రెయిన్బో మెల్లగా వెళ్ళింది. ఇతరులెవరైనా అక్కడికి వస్తే వారు ఖచ్చితంగా మరణశిక్ష పొందాల్సిందే. అయితే వారు ఏం మాట్లాడుకుంటున్నారో రెయిన్బో వినాలనుకున్నది. అవసరమైతే తన తండ్రికి, తన ప్రజలకు తను ఏమైనా సహాయపడగలదేమోనన్న విషయం తెలుసుకోవాలనుకుంది. మనం కొంచెం నీళ్లు మాత్రమే తీసుకువచ్చాం కాబట్టి ఆ నీళ్లు వృద్ధులకు, గాయపడిన వారికి, చిన్న పిల్లలకు మాత్రమే ఇచ్చేలా చూడండి. కొండలన్నీ వెతికాం. వాళ్ళెక్కడికో తప్పించుకుపోయారు. లేదు, వాళ్ళు దాక్కున్నారు. మనం కనిపెడదాం. వాళ్ళు ఎక్కువ ఆహారాన్ని, నీళ్లను తమతో తీసుకుని వెళ్ళుండరు. మనం కనిపెడదాం. మనం ఇప్పుడు ఏం చేద్దాం నాన్నగారు? నాకేమీ అర్థం కావడం లేదు. బహుశా వాళ్ళు వెళ్లిపోయి ఉండొచ్చు. మనం కనిపెడదాం. ఏదో ఒకనాడు బలహీనుడైన, బుద్ధిహీనుడైన ఆ నాయకుని అందమైన కుమార్తె నీ భార్య అవుతుంది. ఉదయం అయ్యాక కూడా మనం వెనక్కి రాలేదని తెలుసుకుని దుష్ట నాయకుడు, అతని యోధులు గ్రామాన్ని విడిచిపోతారని ఆశిద్దాం. అయితే ఉదయం అయినా శత్రువులు గ్రామాన్ని విడిచిపోలేదు. అంతకు ముందు రోజు కంటే ఈ రోజు సూర్యుని ప్రతాపం ఇంకా ఎక్కువగా ఉంది. త్వరలోనే నీళ్లన్నీ అయిపోయాయి. కొండ శిఖరాగ్రాన నీటి ఊటలు ఏమీ లేవు. మరికొంత కాలానికి ఆహారం కూడా అయిపోయింది. చిన్నపిల్లల్ని, గాయపడిన యోధుల్ని, వృద్ధుల్ని రహస్య స్థావరాలకు మోసుకొచ్చే ప్రయత్నంలో ప్రజలు ఎక్కువ ఆహారాన్ని, నీళ్లను తీసుకురాలేకపోయారు. రెయిన్బోను, ఆమె ప్రజలను కనుక్కోలేకపోయామనే కోపంతో దుష్టనాయకుడు, అతని యోధులు అడవిలోనే కనిపెడుతున్నారు. ఇప్పుడేం చెయ్యాలో మనం నిర్ణయించాలి. రేపటికల్లా వృద్ధుల్లో కొంతమంది ఖచ్చితంగా చనిపోతారు. గాయపడిన యోధుల్లో కొంతమంది కూడా చనిపోవచ్చు. ఎవరైనా ఉపాయం చెప్పగలరా? ఎవరి దగ్గర ఏ ఉపాయం లేదు. కాని రెయిన్బో దగ్గర ఒక ఉపాయం ఉంది. ఇక మనకే గత్యంతరము లేదు. ఈ కొండపై నిల్చుంటే దాహంతోనూ వేడితోనూ చనిపోతాం. పోనీ మన గ్రామానికి వెళ్లిపోదామంటే శత్రువుల బాణాల మూలంగా చనిపోతాం. నాకొక ఉపాయం తట్టింది. మీ ఆలోచన సభలోకొచ్చి దాన్ని చెప్పొచ్చా? రావచ్చా లోనికి? దయచేసి రానివ్వండి. రావడానికి వీల్లేదు. నాయకుడు, పెద్దలు మాత్రమే ఆలోచన సభలో కూర్చోవాలి. ఈ న్యాయ విధిని ఎవరైనా మీరితే వారి మీదికి మరణశిక్ష వస్తుంది. నాన్నగారు, నేను చావడానికైనా సిద్ధం. దయచేసి నన్ను రానివ్వండి నాన్నగారు. నాకొక ఉపాయం తట్టింది. మన ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఒక మార్గం ఉంది. అలా అయితే రామ్మా రెయిన్బో. ఆ తెగ ప్రజలు భయంగానూ ఆశ్చర్యంగానూ చూశారు. ఆ ఉపాయం ఏమిటో చెప్పమ్మా. ఏమిటంటే, నేను మన గ్రామానికి వెళ్తాను. ఉదయం అయినప్పుడు దేనికోసమో అన్నట్టుగా మన గ్రామంలోనికి ప్రవేశిస్తాను. అప్పుడు మన శత్రువులు నన్ను చూస్తారు, నన్ను పట్టుకుంటారు. నేను తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అయితే వాళ్ళు నన్ను విడిచిపెట్టరు. ఆ శత్రువులు నా మెడలో ఉన్న హారాన్ని చూస్తారు. నేను నీ కుమార్తెనని తెలుసుకుంటారు. అప్పుడు వాళ్ళు నన్ను హింసించడం మొదలు పెడతారు. మన రహస్య స్థావరం ఎక్కడో చెప్పమని బలవంతం చేస్తారు. అయితే నేను చెప్పను. బహుశా వాళ్ళు నన్ను చంపేస్తారు. అలా కాకపోవచ్చు కూడా. నేను నాయకుని కుమార్తెను కాబట్టి
నన్ను బహుమానంగా వారి చెడ్డ గ్రామానికి తీసుకుపోవచ్చు. నేనిక భరించలేనంతగా వాళ్ళని హింసిస్తే మాత్రం నేను మన రహస్య స్థావరాన్ని చూపిస్తాననే వారికి చెప్తాను. మన గ్రామం నుండి ఈ కొండ శిఖరాన్ని చేరే ఇరుకు మార్గం ద్వారా వాళ్ళని తీసుకొస్తాను. మన రహస్య స్థావరం వైపు వాళ్ళని నడిపిస్తాను. ఎప్పుడైతే ఈ రహస్య మార్గంలో వాళ్ళని తీసుకొస్తానో అప్పుడు వాళ్ళు నన్ను పూర్తిగా నమ్మి నన్ను వెంబడిస్తారు. అలా వాళ్ళు వచ్చేటప్పుడు మీరు మన ప్రజలంతా సిద్ధంగా ఉండాలి. ఈ క్రిందనున్న ఇరుకు మార్గంలో వెడల్పుగా ఉన్న ప్రదేశంలోనికి విసిరేటట్టుగా మీరు మోయగలిగినన్ని రాళ్లు ఆ కొండ అంచు దగ్గర సిద్ధం చేయండి. మన శత్రువులను ఆ స్థలానికి నడిపించుకొని వస్తాను. మీరు ఇరుకు మార్గంలో ఉన్న వెడల్పు ప్రదేశానికి చేరినప్పుడు నేను గట్టిగా శబ్దం చేస్తాను. అది విన్న వెంటనే మీరు సిద్ధం చేసిన రాళ్లను శత్రువులపై వేసేయండి. నిన్నలా పంపించలేను, నిన్ను వాళ్ళు చంపేస్తారు. కానీ నేను ఆలోచన సభలోనికి వచ్చాను కదా. ఆలోచన సభలోనికి వచ్చినందుకైనా నేను మరణశిక్ష అనుభవించాల్సిందే. మన ప్రజలందరినీ కాపాడడానికైనా నన్ను చనిపోనివ్వండి. రెయిన్బో ప్రజలు ఏం జరగబోతున్నదో నమ్మలేకపోతున్నారు. ఇలా రామ్మ రెయిన్బో. ఇక వెళ్ళమ్మా. వందనాలు నాన్నగారు. ఆ విధంగా క్రమక్రమంగా ఆమె హృదయం ప్రేమతోనూ త్యాగంతోనూ నిండిపోయింది. కొండ దిగి రహస్యమైన ఇరుకు మార్గం గుండా వెళ్ళింది. అలా తన గ్రామం చేరి శత్రువులకు ఎదురైంది. తన కుమార్తె వెళ్లిన వెంటనే తర్వాత చేయవలసిన దానికోసం ఉదయనాయక్ అతని యోధులు సిద్ధపడటం మొదలుపెట్టారు. త్వరగా మోయండి, వీలైనన్ని బండరాళ్ళు అక్కడ ఉంచండి. కాసేపట్లో తెల్లవారుతుంది, మనం సిద్ధంగా ఉండాలి. తెల్లవారుచుండగా తన గ్రామానికి దగ్గరలో ఉన్న అడవి చివరకు రెయిన్బో చేరింది. సూర్యోదయం వరకు రెయిన్బో తెగ ప్రజలు తమ పనిని కొనసాగించారు. చూడండి, ఆ అమ్మాయిని పట్టుకోండి. రెయిన్బో ప్రమాదంలో పడే సమయానికి ఉదయనాయక్ ఆయన ప్రజలు తమకు రాబోయే ప్రమాదాన్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నారు. నాన్నగారు చూడండి, ఏదో ఒక రోజు నీకు భార్య కాబోతుందని చెప్పానే, ఆ అమ్మాయే. కొండలపైన రహస్య స్థావరంలో రెయిన్బో తండ్రి తన కుమార్తె కోసం ఇలా ఆలోచిస్తున్నాడు. దుష్ట నాయకుని చేతిలో ఎన్ని బాధలు పడుతుందో. వాళ్ళామెను చంపేస్తారేమో. మళ్ళీ ఆమెను చూడగలనా? చెప్పు, నీ ప్రజలంతా ఎక్కడ దాగున్నారు? నేను చెప్పను.